వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుజూర్ నగర్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి. కరీంనగర్ లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సఫాయి సురక్ష ఛాలెంజ్ 2K రన్ ప్రారంభించిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు. ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి దేశ సంపద కాపాడుకోవాలి. రంగారెడ్డి జిల్లాలో మార్కెట్ ప్రారంభోత్సవంలో తల్లోజు ఆచారి పిలుపు. భద్రాద్రి జిల్లాలో పోడు సాగుదారులపై అటవీ శాఖ అధికారుల చర్యలు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలన్న సిపిఎం నాయకులు కాసాని ఐలయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి 1217.71 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు ఉప ఎన్నికల్లో తమపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్ర నాగేశ్వరరావు, వివిధ మండలాల జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నిన్న జీవో వచ్చిన దగ్గర నుంచి ఎన్ని ఫోన్లు అంటే అసలు మనోళ్ళు చేస్తూనే ఉన్నారు, అన్ని పార్టీలు చేస్తూనే ఉన్నారు. హుజూర్ నగర్ అభివృద్ధి అంటే ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు. నిజంగా మా తరఫున కూడా కేసీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్పండి అంటా ఉన్నారు. కాబట్టి అందరి తరఫున, ప్రతి ఒక్కరి తరఫున కేసీఆర్ గారికి పాదాభివందనం చేసుకుంటూ పాలాభిషేకం చేయాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ మాట్లాడిండు. ఒక్కటే చెప్పిండు, నా కళ ఇది, ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే ఈ తెలంగాణ బాగుపడుతుంది. నేను అందుకోసమే గ్రామాలలో డబ్బులు పోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇన్ని వేల కోట్ల పెన్షన్లు ఇచ్చినా, ఇన్ని వేల కోట్ల రైతు బంధులు ఇచ్చినా, రైతుల్ని రాజులు చేసిన దాకా నిద్రపోయే సమస్య లేదని చెప్పారు నిన్న కూడా కేసీఆర్ గారు. దాంట్లో భాగంగా సైది నీకు చెప్పిన ఆ రోజు దాదాపు ఇమీడియట్ గా నువ్వు గెలవగానే అందరు ఈఎన్సీని రిటైర్డ్ వాళ్ళందరూ పంపించినాం. ప్రతి ఎకరానికి మాగాడి చేసేటట్టు నువ్వు ప్రయత్నం చేస్తా అన్నావు. దానికోసమని 1217 కోట్ల రూపాయల జీవో మీ అందరికి చెప్పాలి. ఇప్పుడు మనం చేసే జీవో ఏందో, మొత్తం ముక్త్యాల బ్రాంచ్ కానీ, జానపాడు బ్రాంచ్ కానీ, మళ్ళా NSLBC మేడారం సోమవారాలు కానీ ప్రతి నగరాలను పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ 2021 పోటీని పురస్కరించుకొని కరీంనగర్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సఫాయి సురక్ష ఛాలెంజ్ 2K రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర మేయర్ వై సునీల్ రావు, కమిషనర్ వల్లూరి క్రాంతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్ రావు ముఖ్య అతిథిగా హాజరై పచ్చజెండా నూపి పరుగును ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ పోటీ నేపథ్యంలో నగరంలో స్వచ్ఛతను పూర్తి స్థాయిలో పాటిస్తున్న ఆసుపత్రులకు, హోటల్స్ కు, పాఠశాలలకు, ఆఫీసులు, హాస్టల్స్ కు అవార్డులను అందించారు. అంతేకాకుండా స్వచ్ఛతపై డ్రాయింగ్ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతిగా నగదును అందజేశారు. సఫాయి సురక్ష ఛాలెంజ్ అని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అన్ని సిటీస్కి కూడా ఈ ఛాలెంజ్లో పాల్గొనమని చెప్పారు. దీంట్లో ఏమంటే అన్ని సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ఆపరేటర్స్ అందరూ కూడా నగరపాలక సంస్థ యొక్క పరిధిలోనే పనిచేయాలి. అన్నింటికీ కూడా కామన్గా ఒక హెల్ప్ లైన్ నెంబర్ అన్నది ఇచ్చారు. ఇంతవరకు ఏం జరుగుతుందంటే ప్రతి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కూడా వారి వారి మొబైల్ నెంబర్స్ కాంపౌండ్ వాల్స్ మీద, సిటీలో ముఖ్యమైన ప్లేసెస్లో రాసుకొని డైరెక్ట్గా పబ్లిక్ నుంచి కాల్స్ తీసుకొని వారు సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఒక కామన్ హెల్ప్ లైన్ నెంబర్ నగరపాలక సంస్థలోనే ఆ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా
కాల్స్ స్వీకరించి మా తరపు నుంచి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అన్నది కూడా ఈ ఆపరేటర్స్ ద్వారా టేకప్ చేస్తారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 14420. సో అందరూ కూడా ఈ నెంబర్కి కాల్ చేయాలి. ఈ నెంబర్ని దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా ఈ 2K రన్ అన్నది మనము ఏర్పాటు చేసుకున్నాము. సో 2K రన్ స్టార్టింగ్లోనే అక్కడ గీతా భవన్ జంక్షన్ దగ్గర సెప్టిక్ ట్యాంక్ వెహికల్స్ కూడా ముందు పెట్టి ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. దీని ద్వారా ఏమంటే సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ అన్నది ఇంతకు ముందు డైరెక్ట్గా నదిలో కానీ ఎక్కడన్నా కానీ డైరెక్ట్గా డిస్పోజల్ చేసేవారు. అలా చేయకుండా నగరపాలక సంస్థలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని STP ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాము. సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ అంతా కూడా దాంట్లోనే ట్రీట్ అయ్యి తర్వాత మనము బాగులో కానీ డిస్పోజల్కి మనము ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి యాప్ లేకపోతే ఓట్ ఫర్ యువర్ సిటీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో సింపుల్ క్వశ్చన్స్ 6-7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో ఇంకా మీరు ఆన్సర్ ఇచ్చినట్టయితే తప్పకుండా కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది దానిలో ఎన్రోల్ అవుతుంది. కాబట్టి మన కరీంనగర్కు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో 72 ర్యాంక్ వచ్చిన కరీంనగర్ను ఇంకా మెరుగైన ర్యాంక్ వచ్చినట్టయితే కరీంనగర్లో ఇంకా పెద్ద పెద్ద ఎత్తున పరిశ్రమలు కానీ ఇంకేమైనా ఎంటర్ప్రీనర్స్ కానీ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా యువతకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉపాధి అవకాశాలు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు సెలవులో పోతున్నారో కూడా తెలియదు. కంటిన్యూగా నిరంతరం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సిబ్బందితో కలిసి ప్రతి కార్యక్రమాన్ని పాల్గొంటూ ప్రభుత్వము గౌరవ మంత్రి వారి ద్వారా కానీ ఇతర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. అనంతరం ఈ నెల 16న సత్తుపల్లిలో జరిగే ఎన్నికల ప్రచార సభకి సంబంధించి ఎన్నికల ప్రచారం పోస్టర్ని విడుదల చేశారు. గ్రామ స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులకు పుష్పగుచ్చాలు, శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మారోజు సుమలత సురేష్, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, పలువురు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ ఎలక్షన్లు కాబట్టి ఆ అభ్యర్థిని మా అత్యధిక మెజార్టీతో మన మండలం తరఫున గెలిపించుకోవాలని కోరుకుంటూ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరు తోడ్పాటుతో మనందరం సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వెంకటాపురం గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందం. అలాగే ఈ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే పార్టీ నిర్దేశించినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నిర్ణయించినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. స్పందన బాగుంది. మండల నలుమూలల నుండి అన్ని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖలు మొత్తం అందరూ పాల్గొన్నారు. మేము రేపు రాబోయే ఎలక్షన్లో ఈ ఎలక్షన్ ఎట్లా నిర్వహించాలి, మా అభ్యర్థిని విజయ తీరాలకు ఎలా చేర్చాలి అనేది మా సీనియర్ నాయకులు అందరూ కార్యకర్తలకి మరి అలాగే మండల నాయకులందరికీ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వారి వాల్ పోస్టర్ని ఇట్లా ఇప్పుడే ఆవిష్కరించుకున్నాము. పార్టీ ముందున్నది ఎమ్మెల్సీ ఎలక్షన్. దాన్ని ఈ ఎన్నికలో వీళ్ళందరినీ కలిసి మాట్లాడి ఈ ఎన్నిక సమాయత్తం చేయడం చాలా కష్టతరమైన ఎన్నిక. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్కాట్ RCM సూపర్ మార్కెట్ ను జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి చేతుల మీదుగా ప్రారంభించారు. సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి దేశ సంపద కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తల్లోజు ఆచారి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండే హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
సీతారాం ఏదైతే ఒక ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఈ బిజినెస్లో నేను ఎంటర్ అయినా, నేను పోయినప్పుడు డాక్టర్ చెప్పినటువంటి మాటని తను చెప్పడంతో మనం కూడా గుర్తుంచుకోవాలి. చిన్న వ్యక్తి, పెద్ద వ్యక్తి, చదువుకున్నాడు, చదువుకోలేనటువంటి వ్యక్తులు ఏదైనా చెప్పినప్పుడు మనం అవమానపరిచే విధంగా చేయదు. దాంట్లో నిజం ఎంతుంది అనేది గమనించాలి. ఆ నిజాన్ని ఇలా నిజంగా చేసిండు సీతారాం. మొదటి నుంచి మన దగ్గర ఇది 4వ షాపు. ఆమన్గల్లా 4 షాపులు ప్రారంభమైనాయంటే ఇంకా 40 అయినా కూడా నడుస్తాయి. కానీ ప్రజల్లో అవగాహన రావాలి. ఇందులో 2 విషయాలు. ఒకటి మన డబ్బుని ఆదా చేసుకోవడం, రెండవది మన ఆరోగ్యాన్ని మనం మంచిగా చేసుకోవడం. అందులో చాలా ఉంటాయి. ఆ బొక్కలప్పుడు సస్తాడు, ఆ టీవీలో చెప్పేదానికి పిల్లలు ఏం తిన్న తీయ ఉంటుంది అని చెప్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు సాగుదారులపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత 5 ఏళ్లుగా వ్యవసాయం భూముల కోసం ఉద్యమం చేస్తున్న వారిపై ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య అన్నారు. అటవీ అధికారుల దాడులపై, పోడు సాగుదారుల హక్కులపై సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు కాసాని ఐలయ్యతో మా కొత్తగూడెం ప్రతినిధి సాయి కుమార్ ఫేస్ టు ఫేస్. సాగుదారులు పోరుబాట పెట్టారు. దీనికి మద్దతుగా సిపిఎం, సిపిఐ అనేక పార్టీలు ముందుకొస్తున్నా అటు అధికార పక్షాలు కానీ, ఇటు ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ ఎటు తేల్చలేకపోతున్నారు. అటు అధికార పక్షాలు మాత్రం ఈ పోడు సాగుదారులకు మేము హక్కు కల్పిస్తామని చెప్పు. పోడు సాగుదారులు గత 50-60 సంవత్సరాల నుండి ఈ జిల్లాలో సాగు చేసుకుంటున్నారు. దాన్ని అటు మనం చూసుకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం చెప్తున్నారు ఈ పోడు సాగుదారులకు ఎటువంటి హాని కలిగించమని చెప్తున్నారు. కానీ ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు మాత్రం దాన్ని పెడచెవన పెట్టి పోడు సాగుదారుల మీద దౌర్జన్యాన్ని దిగుతున్న సందర్భాలు ఉన్నాయి. దాని మీద మీరు చెప్పండి. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక యుద్ధ వాతావరణం రాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధినాయకమైనటువంటి కేసీఆర్ గారు ఎన్నికల ముందు నాకు అవకాశం ఇచ్చినట్టయితే రెండవసారి గెలవడానికి పోడు సహోదరులంతా ఐక్యంగా నాకు కొట్టేయాలని, పట్టాలు అన్నటువంటి అందరికి కూడా పట్టా ఆడ జిల్లా కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి ఆడ కూర్చేసి అదే మాదిరిగా ఇవాళ మొత్తం ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన ప్రాంతం పూర్తిగా 100% గిరిజన ప్రాంతంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఈ గిరిజనులంతా అడవి భూమి నుంచి వెళ్ళగొట్టి ఇవాళ భూమి నుంచి బయటికి వెళ్ళగొట్టి ఆకలి చావులు ఆత్మహత్యలు ప్రోత్సహించేటువంటి పరిస్థితిలో ఇలా కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నారు ఇది కేవలం హరితహారం సంబంధించినటువంటి మేము చెట్లను పెంచాలనే ఉద్దేశంతో పోడులను తీసుకొని చేస్తున్నాం. అది కూడా కొంతమంది ఇప్పుడు రాజకీయ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు చెప్తున్నారు పోడు రైతు సాగు చేసుకునే వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా మేము హరితహారంలో భాగంగా మాత్రమే పోడు భూములలో మొక్కలేయడం జరుగుతుందన్న దాని మీద ఏం చెప్తారు? ఈ హరితహారం పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడానికి మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు పట్టది పరిశ్రమల అడుగులు పోతున్నాయి. ఈ రంగా 1000 కోట్ల ఎకరాల భూములు అడుగు పెట్టుబడిదారి వర్గ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం జనగామ సూర్యాపేట ప్రధాన రహదారిపై తెరాస నాయకులు, రైతు ఐక్యవేదిక నాయకులు ధర్నా రాస్తారోకో చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పట్ల ప్రధాని మోదీ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా కేంద్రం మొండి వైఖరిని వీడి నూతన చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తీగల దయాకర్, బస్వ మల్లేష్, లింగాల రమేష్ రెడ్డి, సర్పంచ్లు, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. Down, down!
పడతారు. కాకపోతే 2 నెలల నుంచి అక్కడ రైతులు ఎండనక వాననక రోడ్ల మీద కూర్చొని తింటల్లో పడుకుంటల్లో కూడా తెలియదు. లాఠీ చార్జీలు, ఇనుప సంఖ్యల మధ్యలో పోరాడుతారు. కాబట్టి దయచేసి ఇక్కడ ప్రయాణికులకు కూడా మేము కోరుకుంటాను, ఈ ఒక్క అర్ధగంట సేపు గంట సేపు మీరు ఓర్చుకోండి, ఇక్కడ సహకరించాలని కోరుకుంటాను. రైతులు ఏంది రాజ్యం లేదంటారు, కానీ మోడీకి ఏమొచ్చిందో నాకు అర్థం కాదు. రెండోసారి ప్రభుత్వంలోకి రాగానే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏదో మంచి ఇక్కడ మాకు 24 గంటలు కరెంట్ ఇస్తుంటే అక్కడ మీటర్లు పెడతా అంటారు. రైతులకి మేము అనుకూలంగా ఇవాళ కూర్చోవడం జరిగింది. ఇంకొక అర్ధగంట సేపు పాటు మేము ఇక్కడ రాస్తారోక చేస్తాము. గుర్తించుండు, ఇక్కడ రైతులు కొట్లాడతారట, మోడీజీ కొద్దిగా చూడని చెప్తే మా అంతర్గత విషయాల్లో మీరెందుకు కలెక్ట్ చేసుకుంటాను, అమెరికాను కూడా వీళ్ళు లెక్క చేయకుండా బయటపెడతారు. ప్రపంచం అంతా ఈ పోరాటాన్ని గుర్తిస్తుంది. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ మోడీ షాలో ఉన్న ప్రభుత్వం, ఈ గుజరాత్ ప్రభుత్వం ఈ పోరాటాన్ని గుర్తించలేదు. దయచేసి పోస్ట్ పోన్ చేస్తాం ఈ 18 నెలల 3 చట్టాలను కోరుకుంటూ జై కిసాన్, జై కిసాన్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరీంనగర్ హైదరాబాద్ రైల్వే లైన్, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాళి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. भारत माता की जय, भारत माता की जय, भारत माता, जय माता, भारत माता, जय माता, भारत माता, जय माता, भारत माता. భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత. వారితోటి ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైనటువంటి సమయంలో కూడా ఈ కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క కృషి కారణంగా ఈరోజు ఈ బడ్జెట్లో 325 కోట్లు కేటాయించి రైల్వే లైను నిర్మాణం అనేది శీఘ్రగతిన పూర్తి చేయడం కోసం 325 కోట్లు కేటాయించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి టౌన్ రూరల్ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం రవాణా సౌకర్యాలు మెరుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో గత 72 రోజులుగా రైతులు దీక్షలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని, రైతులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు నిలిపివేయాలని కోరారు. పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగమే జులూరుపాడులో రాస్తారోకో చేపట్టడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా జులూరుపాడు మండలం మీద కసితో ఫారెస్ట్ అధికారులు తమ ఉద్యోగ భద్రత కోసమని అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ పోషించుకోబడుతున్నటువంటి పేదల మీద దౌర్జన్యం చేస్తున్నారు, ప్రొక్లైన్లు తీసుకొస్తున్నారు, కందకాలు తవ్వుతున్నారు, అడ్డు తిరిగితే కేసులు పెడుతున్నారు. ఈ విధానం మానుకోవాలని ఇవాళ హెచ్చరిక చేస్తూ ఈ రాస్తారోకో చేపట్టడం జరిగింది. ఇది కనుక మానుకోకపోతే తిరుగుబాటు తప్పదు. దేశంలో రైతాంగ తిరుగుబాటు
గతంలో తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రైతాంగ పోవడం వచ్చినట్టుగా పోడు పువ్వు నుంచి గిరిజనుల నుండి పేదలను నిలబడితే తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. తిరుగుబాటు రాకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బండారి శేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రోస్తారోకో నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవలంబిస్తుందంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ రంగాలను కొమ్ముకొస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఐక్యత, పోరాడదాం నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసే సంఘాల ఐక్యత. పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. రైతులు పోరాటాలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళ మీద బాష్పాయిలు ప్రయోగించడం సిగ్గుచేటు. అంతేకాదు రోడ్ల మీద మేకులు వేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ఈరోజు కొత్తపల్లి మండల కేంద్రంలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కానీ పార్లమెంటులో ఎంపీలు అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పారిపోవడం సిగ్గుచేటు. బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ దీనికి సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు బండి సంజయ్ గారు రైతుల పక్షమా లేకపోతే కార్పొరేట్లు అంబానీ ఆదాని పక్షం అని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైతులు అరికోసపడి ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు రైతులకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చట్టాలు చేయడం సిగ్గుచేటు. ప్రభుత్వ సంస్థలు పూర్తిగా సర్వనాశనం చేసి ప్రైవేట్లకు అప్పగిస్తున్నారు. లాస్ట్కి ఎల్ఐసిని కూడా అమ్మేసిరు మొత్తానికే. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్రరోకో చేయడం జరిగింది. ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు పునుకుంటామని చెప్పి సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ బ్రాండ్ పేరుతో మాంసం విక్రయాలు చేస్తామన్న మంత్రి తలసాని చేసిన ప్రకటనలపై పలుచోట్ల వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామంలో తెలంగాణ అరకటిక అభివృద్ధి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ బ్రాండ్స్తో విక్రయాలు జరిపితే అరకటికలు ఉపాధి కోల్పోతారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు. ఈ ప్రభుత్వం ఆరకటికలు ఇంత కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఏం చేశారు, మీకు విదేశాలకు మటన్ ఉత్పత్తి చేస్తానని మాటిచ్చారు 2014, అది తప్పుకున్నారు. మరి ఈ రోజులలో రాష్ట్రంలో ఆరకటికలు చాలా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆరకటికలు ఇంత కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఆరకటికలు 6 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం చెప్తుంది మీరు 90,000 మంది అంటారు. ప్రభుత్వం తప్పు లెక్కలు. రాష్ట్రంలో ఆరకటికలు 6 లక్షల మంది ఉన్నారని నేను సభా వేదిక ద్వారా చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ మండీల మీద గవర్నమెంట్కి పోయేది కోట్ల రూపాయల ఆమదాన్ని ఆరకటికల సొమ్ము గవర్నమెంట్కి పోతుంది. గవర్నమెంట్ ఆరకటికలు ₹1 కూడా ఇచ్చేది లేదు గవర్నమెంట్. మరి వెంటనే ఆరకటికలను గవర్నమెంట్ ఆదుకోవాలి. అదేవిధంగా ఆరకటికలను వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చాలి. 18 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నాం. తెలంగాణ మాత్రం బీసీలో కొనసాగుతున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే ఎస్సీ జాబితాలు చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నిన్న మంత్రి గారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కొత్తకోట్ మండల కనిమెట్ట గ్రామంలో రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 7 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి నిధి సేకరణ జరిపారు. గ్రామంలో సుమారు 1000 కుటుంబాల నుంచి 1,01,116 రూపాయలు సేకరించి అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళం అందజేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ భర్త గాదం రాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో కండ సంచలన సమితి సభ్యులు పల్లె శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ శెట్టి, మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్ భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా మా కనిమెట్ట గ్రామం నుంచి ఈరోజు మా కనిమెట్ట గ్రామంలో రామాలయ అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగంగా నిధి సమర్పణ గత వారం రోజులుగా కనిమెట్ట గ్రామంలో ఈ యొక్క అయోధ్య రామమందిర నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ఊళ్ళో ప్రతి ఒక్క ఇంటింటిని తిరిగి నిధి సమర్పణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిన్న మొత్తంగా మా ఊర్లో ప్రతి ఇంటి గడపకు మాకు ఆమ్లెట్ విలేజ్ అన్న పాత జంగమపల్లి కూడా అన్ని ఊళ్ళో ఇంటింటి తిరగడం జరిగింది. దానిలో భాగంగా మొత్తము
1,116 రూపాయలు మొత్తము నిధి సమర్పణ చేయడం జరిగింది. ఈరోజు కనిమెట గ్రామం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు సిపిఎం నాయకులు ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులు పెద్ద ఎత్తున రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సాగర్ వెళ్తున్న మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ను హైవే రూట్ కాకుండా వేరే రూట్కి మళ్లించారు. పోలీసులు ఎలాంటి ఘర్షణకు తావు లేకుండా సిపిఎం నాయకులు ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఊరుకునేది లేదంటూ సిపిఎం నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ధర్నా నిర్వహించడానికి మా యాచారం మండల అధ్యక్షుని పిలుపు మేరకు మస్కు నరసింహ గారి ఆదేశాల మేరకు మేమందరము మన మాజీ ఎమ్మెల్యే గారు కోదండ రెడ్డి గారు, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ గారు కానీ మేము కానీ మా యాచారం మండలం ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ, కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. రైతు వ్యతిరేక చట్టాలు ఈ 3 చట్టాలు కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఈ 3 కూడా ప్రస్తుతం ఉన్న భారతదేశంలో రైతు హక్కును కాలరాసే విధంగా ఈ చట్టాల్లో ఉన్న దీన్ని ఆర్డినెన్స్ మేము కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చాంద బైపాస్ రోడ్లో రైతులకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి నిరసనకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీల కోసం తెచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 2 గంటల పాటు ఈరోజు గంగాపూర్ చాందాపూర్ వద్ద అన్ని పక్షాల వాళ్ళు, రైతు సంఘాలు, రాజకీయ పక్షాలన్నీ ఇలా రాష్ట్రంలో వేయడం జరిగింది. ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం, బీజేపీ ప్రభుత్వం ఆనాడు ఏదైతే ప్రజలకు ఇచ్చిన రైతులు కొటేషన్లు కావాలా, నల్లధనాన్ని తీసుకొచ్చి జన్ధన్ ఖాతా పేద ప్రజలకు 15 లక్షలు వేస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చి ఇలా దేశంలో అధోగతి పాలు చేస్తూ రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ రైతుల్ని కొటేషన్లు రైతుల్ని పిచ్చాలు చేసే పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. నల్ల చట్టాలను తీసుకొచ్చి కేవలం కొందరు కార్పొరేట్ చట్టాలు తీసుకొచ్చి దేశ సంపదంతా కొందరికి కట్టుబెట్టడానికి ఇలా కేంద్రంలో పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చి ఇలా స్వతంత్ర పోరాటం తర్వాత ఇలా ఆనాడు దేశం ప్రజల దేశంలో స్వతంత్ర కొరకు భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది కంటే ఈ ఏడాది పసుపు ధరలు పెంచడం పట్ల ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చొరవతో పసుపు ధర పుంజుకుంటుందని, ఇన్ని రోజులుగా నిరాశలో ఉన్న రైతులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, బీజేపీ సీనియర్ నాయకులు దామోదర్, సుధాకర్ చారి, మాజీ కౌన్సిలర్లు రామరాజు, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. అట్లాగే దానిలో భాగంగా అమిత్ షా గారు దేశంలోకి పసుపు దిగుమతులు ఆపివేసి ఈరోజు దేశం నుంచి, మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు పసుపు ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. దీని దృష్ట్యా ఏదైతే పసుపు గత 2 సంవత్సరాల క్రితం 5,000, 6,000 ఉన్నటువంటి పసుపు ధర నిన్నటికి రోజున 7,000 పైన పసుపు ధర రావడం జరిగింది. ఇది పసుపు రైతులందరూ కూడా ఆనందదాయక విషయం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో పసుపు రైతులని సంతోషమైన సందర్భంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. జై కిసాన్, జై కిసాన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూర్ నగర్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి.
కరీంనగర్లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సఫాయి సురక్ష ఛాలెంజ్ 2K రన్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు. ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి దేశ సంపద కాపాడుకోవాలి. రంగారెడ్డి జిల్లాలో మార్కెట్ ప్రారంభోత్సవంలో తల్లోజు ఆచారి పిలుపు. భద్రాద్రి జిల్లాలో పోడు సాగుదారులపై అటవీ శాఖ అధికారుల చర్యలు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలన్న సిపిఎం నాయకులు కాసాని ఐలయ్య. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.